సో ఏదైతే ఇన్సిడెంట్కి సంబంధించిన ఎవరైతే వాళ్ళు దాడి చేసిన వ్యక్తుల ఫొటోస్ అండ్ వాటి డీటెయిల్స్ కూడా తెలిసాయట వాళ్ళకి, వాళ్ళు ఎవరో ఒకసారి తెలుసుకుందాం, మరి మాట్లాడదాం. అన్న మరి ఏంది ఆ ఇన్సిడెంట్ సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ తెలిసాయి అంటున్నారు, ఫొటోస్ కూడా బయట పెడతా అంటున్నారు. సో ఎవరు వాళ్ళు, ఎక్కడ నుండి వచ్చారు, ఏంది అంటే వీళ్ళు నాకు తెలిసింది ఏంటి, ధనుజ్ అనే వ్యక్తి ఆంధ్రలో నుంచి వచ్చాడంట అండి. సో బేసిక్గా చిన్న చిన్న జాబ్ చేసుకున్నాడు ఒక 1 year బ్యాక్. నిన్నే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 1 year బ్యాక్ ఈ స్టార్టెడ్ డూయింగ్ సమ్ బిజినెస్ ఇన్ కసినో, గోవాలో స్టార్ట్ చేశారండి. ఎందుకంటే వాళ్ళ బాంబర్దితోని టైఅప్ అయి చేశాడు. సో ఇతనేనండి ధనుంజయ్ అండి. ఈజ్ అ ప్రైమ్ సస్పెక్ట్ కల్ప్రిట్ ఐ కెన్ సే. ఈయన ప్లాన్ చేసి తమ్ముడికి మర్డర్ అటెంప్ట్ చేసి ట్రై చేశాడు. అండ్ కొద్ది మా మరదలు లేకపోతే ఎవరు గాన్, మా తమ్ముడు బతకలేకపోతున్నాడు. ఎందుకంటే మొత్తం ఆ పెయిన్ ఎంత వాళ్ళ భార్య తీసుకుని కూడా ఈరోజు తమ్ముడు ఈరోజు ఇక్కడ ఉన్నాడు. సో ఇతని పేరు ధనుంజయ్ అండి. ఈజ్ అ మెయిన్ ప్లాన్ చేసి ఇతను అటెంప్ట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరు భార్య పడతారండి. ఈ అమ్మాయి పేరు కీర్తన్ అంట. వాళ్ళ ఆ ఫస్ట్ డే కొట్లాటప్పుడు కూడా లాంగ్వేజ్, రూడ్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు గట్టిగా మా మరదల మీద, మా మదర్ మీద కూడా. ఒక వర్డ్ చెప్పొచ్చు నేను, అది మీ కెమెరా ముందు చెప్పొచ్చో తెలియదు, కానీ మీ లంజం ఇంతనే, మీరు మాకు ముందు మేము ఏదైనా చేయగలుగుతాము, మేము కుక్కలతో కాదు మనుషులతో కొట్లాడి మేము ఏం చేసినప్పుడు ఆపేటోడు లేడు మాకు. మేము ఆల్రెడీ మేము కొనేటప్పుడే వాళ్ళే ఇక్కడ సైలెంట్ అయిపోయినారు. మీకు కొన్ని జాగా ఉన్నప్పుడు మీరెంత అన్నట్టు ఫోకస్ చేశారు వాళ్ళు. సో అర్థం చేసుకోండి, వాళ్ళు జాగా కొన్నప్పటి నుంచి అందరి మీద దౌర్జన్యం చేయడం స్టార్ట్ చేశారు. సో కన్స్ట్రక్షన్తో ఇంకోళ్ళతో దౌర్జన్యం చేస్తారు. ఇంకా ఇంట్లోకి వచ్చినాక ఇంతమందితో చేస్తారు దౌర్జన్యం. సో ఇది మీరు ఇబ్బంది అండి. ఇప్పుడు వీళ్ళు ఉంటే నాట్ ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. సో ఈ రోజు మాకు జరిగింది, మా తమ్ముడు బతికిపాడు. వేరే వాళ్ళకి అటాక్ అయితే వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కండి. అప్పుడే ఎవరు చూస్తారు? ఇప్పుడు పోలీసులు ఉంటారు, వాళ్ళు రారు. కెమెరా ఉన్నది దొరికింది, లేకపోతే వాళ్ళ ఒక పర్సన్ చెప్పాడంట, ఆ కెమెరా ఉన్నందుకు బచాయించిపోయినాడు వాడు, లేదంటే బచాయించిపోతుండే వాడు స్టిల్ పోలీస్ పట్టి తిరుగుతుండంట వాడు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సో ఇతని పేరు ప్రవీణ్. ఇతను ధనుంజయ్ సడ్డుకుడు. ఈ కీర్తన అనే అమ్మాయి వాళ్ళ సిస్టర్ హస్బెండ్ అండి. వీడు సమ్ ప్రైవేట్ బిజినెస్ చేస్తాడు, ట్యాక్సీలు, అది సెల్ఫ్ రెంట్ ఉంటుంది కదా, డే వైజ్ ఇస్తుంటాడంట వీడు. అండ్ ఆల్సో ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్స్ అనమాట దిస్ పర్సన్. ఈయన సాయి కుమార్ అండి, ఈయన ధనుంజయ్ వాళ్ళ తమ్ముడు. ఈ రన్స్ బిజినెస్ ఇన్ కెసినో బిజినెస్ ఇన్ గోవా. సో ఇతను ధనుంజయ్ ఇద్దరు కలిసి ఇక్కడ 4 days ఉంటారు, మిగతా రోజుల్లో అక్కడే ఉంటారండి గోవాలో. ఇంకా బిజినెస్ అదే కదండి, ఇక్కడ ఉండలేరు. సో దిస్ పర్సన్ ఈజ్ శంకర్. ఈ శంకర్ కూడా వాళ్ళ తమ్ముళ్ళతోనే వీళ్ళతోనే బిజినెస్ చేస్తుంటాడు. సో ఇతని పేరు శంకర్ అండి, ఇతని పేరు సాయి. సో ఇతను బామ్మడిది, ఇతను తమ్ముడు, మీరు చూడొచ్చు క్లియర్గా. సో ఇతను వాళ్ళ ఫ్రెండ్ డాగ్ని ప్రొయాక్ట్ చేసి రెచ్చగొట్టి అది కొరికిన తర్వాత కంప్లైంట్ చేయడానికి ప్లాన్లో ఉండి, కొరికింది కాబట్టి కొట్టామన్న ప్లాన్తో వచ్చాడు. అంత ప్రీ ప్లాన్. మీరు క్లిప్లో చూడొచ్చు, డాగ్ బెల్ట్ ముట్టుకున్నాడు, డాగ్ ఏం చేయలేదు. మీరు అది అగ్రెసివ్ కూడా వాళ్ళ మీద బయట చేయడానికి ట్రై చేయలేదు. వాడు గుంజి డాగ్ని కొరిపించేట్టు చేసి మా మీద కంప్లైంట్ చేసి ఇందుకోసం అటాక్ చేసామని నిరూపించడానికి ట్రై చేశాడండి. సో ఇది ప్రీ ప్లాన్ మర్డర్ ప్లాన్ అండి. డాగ్ని, మా తమ్ముని, మన తమ్ముని ఫ్యామిలీని. సో ఇదంతా ఈ రోజు రాకముందే కొట్లాడినారు, వచ్చిన తర్వాత కొట్లాడుతున్నారు, అండ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కొట్లాడుతున్నారు. ఇంకెంతమంది భయభ్రాంతులు చేస్తారు వీళ్ళు? ఒకవేళ ఈ సొసైటీ ఈ లేయర్లో వాళ్ళు ఉంటే ఇంకెంత దూరం పోతుంది ఇది? ఈరోజు మాకు జరిగింది, రేపు వేరే వాళ్ళు జరగవచ్చు. ఇక్కడ ఆడపిల్లలు, చిన్నపిల్లలు తీసుకెళ్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు కిడ్నాపర్స్ కూడా ఉంటారు కదండి, వీళ్ళు కూడా అందులో ఒక గ్యాంగ్ ఉండొచ్చు కదా, వాళ్ళని ఎత్తుకపోతారు. ఎవరు ఎత్తుకపోయినా సైలెంట్గా ఉంటారు, క్యాన్లలో ట్యాంకులలో వేసుకొని ఎత్తుకుపోతారు. ఇలా చూస్తున్నారు మీరు, రీసెంట్ జైల్లో వేసుకొని పోతున్నారు. వీళ్ళు కూడా చేయొచ్చు కదండి. ఈరోజు ప్రాస్టిట్యూట్ చేస్తున్నారు, డ్రగ్స్ చేస్తారు, రేపు పిల్లలు అమ్ముతారు, కిడ్నీలు అమ్ముతారు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండొద్దని నా ఒక మనవి అండి. సోషల్ జస్టిస్ రావాలి, యానిమల్ జస్టిస్ రావాలి, అందరు మాకు సపోర్ట్ చేయాలని నా కోరిక అండి. అంటే కండిషన్ ఎట్లా ఉందండి మీ బ్రదర్ది కానీ, అంటే మీ బ్రదర్ వాళ్ళ వైఫ్? బ్రదర్ ఇప్పుడు కొద్దిగా అంటే క్యూర్ కదండి. సో మీరు చూస్తుంటారు, నడవడం అంటే ఇద్దరు పట్టుకొని కూర్చోబెట్టాలి. అమ్మాయి అయితే బెడ్ మీద నుంచి రావడం లేదు. సో ఎంత క్రూరతం అండి. ఒక మనిషి నెత్తి మీద కొడితే 14-15 కుట్లు పడతాయండి. ఎందుకు కొట్టాలండి అంతగా? వాళ్ళ ఇంట్లో మర్డర్ చేసి ఇన్సిడెంట్కి ఇంత ఘోరం కొట్టడానికి అంటే దీనికి ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉండొచ్చు. అంటే పర్సనల్ గ్రడ్జ్ కాదు సార్, ఇదేంటంటే ఇప్పుడు మేము నిరూపించుకుంటాం, మేము ఇక్కడ చేసే బిజినెస్ మాకు ఎవడు ఆపొద్దు, మాకు వ్యతిరేకంగా ఉండొద్దు, మాకు ఎవడు క్వశ్చన్ చేయొద్దు. మేము ఏమైనా చేస్తాము, ఇక్కడ మర్డర్ చేస్తాము, బ్రోతల్ హౌస్ నడుపుతాము, ప్రాస్టిట్యూషన్ చేస్తాం, డ్రగ్స్ కూడా అమ్ముతాము. మనం ఎవడు చేయొద్దని ఒక నిరూపించుకొని డిసైడ్ చేస్తారు వీళ్ళు. అందుకోసం ఎవరు కూడా రాలేదండి. అక్కడ కొట్టుతుంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మీరు రాకండి రా చంపేస్తా, ఒక ఫోన్ ప్రూఫ్ చెప్పే వాళ్ళని కూడా భయపెడుతున్నారని కూడా అంటున్నారు. రాలేదండి. ఇప్పుడు ఒక వైట్ షర్ట్ వీడియోలు చూస్తుంటారు, వాడు సపోర్ట్ చేద్దాం వచ్చేటప్పుడు నువ్వు రాకరా అన్నాడు, నేను మర్డర్ చేస్తాను అని చెప్తే వాడు నిలబడి చూస్తున్నాడు, సినిమా చూస్తున్నట్టు. సో వాడినంత భయపెట్టించారు ఆ సిచ్యువేషన్ 30 secondsలో, మీరు అర్థం చేసుకోవచ్చు. జస్టిస్ ఏం కోరుకుంటున్నారు అంటే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు అటు, ఎందుకంటే వాళ్ళు జైల్లో ఉన్నారు అంటున్నారు మీరు కూడా. సో ఏంది ఫైనల్ జస్టిస్ ఏం నార్మల్ ప్రాసెస్ ప్రకారం 306 వేసారు కదా, వేసిన ప్రకారం వాళ్ళకు జ్యుడిషియల్ కస్టడీ పెట్టారండి.
సో మేమంటే జస్టిస్ మాకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయో కరెక్ట్గా ప్రాసెస్ చేసి కరెక్ట్ ఎవిడెంట్ రూపంలో చూపించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. సో ఏదైతే చూసుకుంటే ఏదైతే డాగ్ ఇన్సిడెంట్ సంబంధించి కూడా ఇక్కడ లోకల్ లీడర్స్ ఎన్ఎస్ఐ లీడర్లు ఇట్లా చాలా మంది సపోర్ట్గా వస్తున్నారు, ఇక్కడ మాట్లాడడానికి కూడా వస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం మనం కూడా ఏమంటారు అనేది. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఏదైతే చూసుకుంటే ఇన్సిడెంట్ చూసుకుంటే చాలా ఘోరంగా ఉంది. సో ఏంది అసలు జరిగింది ఏంది విషయం? జరిగిన విషయం అన్న ఇగో వాళ్ళు ముందు నుండి ఏవో ఇష్యూస్ ఉన్నా కానీ అప్పుడు ఎవరు లేని సమయం చూసి పిల్లలు వాళ్ళ అబ్బాయిలు లేని సమయం చూసి పుట్టి భార్యాభర్తలని అటాక్ చేయడము కుక్కని పట్టుకొని ఏదో వేరే ఇంటెన్షన్తోనే చేసిన విధంగా తెలుస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరికి తెలియకపోయినా బయటికైన మనుషులు వచ్చి వాళ్ళు ఎవరో తెలిసిన నోన్ ఫేసెస్ కూడా కాదు, ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళు వీళ్ళు కావాలనే కుట్టడం జరిగింది. అది కూడా ఒక లేడీ వచ్చి అడ్డం ఉన్నా కానీ ఒక తల్లిని మన తల్లి స్థానంలో ఉన్న లేడీ వాళ్ళ వయసులు కూడా వీళ్ళ అబ్బాయిల వయసే వాళ్ళ తల్లి స్థానంలో ఉన్న వ్యక్తిని పడేసి కొట్టడం కానీ ఆ పెద్ద పెద్ద లట్లు ఇంత పెద్ద 12 feet 13 feet ఉన్న కట్టెలు తీసి నెత్తిల మీద కొట్టడం కానీ ఇది చాలా క్రూరంగా వీళ్ళు ఏదో మత్తులో ఉండి చేసిన విధంగానే కనిపిస్తుంది. ఇంటెన్షనల్గా చేసినట్టే అనిపిస్తుంది. 100% అది ఇంటెన్షనల్గానే అనిపిస్తుంది అన్న. ఇప్పుడు మనం చూస్తే కానీ వాళ్ళు ఒక్కొక్క కట్టె ఎంత ఉంది, వానికంటే 2 ఎత్తులు ఉంది, అది 2 ఎత్తులు ఉంది, దాన్ని తీసి నెత్తి మీద కొడుతున్నాడు. వాడు నెత్తి మీద కొట్టంగా వీళ్ళు ఆ పనికి ఎవరు పోయినా కానీ ఆ పక్కకి అలా భార్య చెప్తుందంట వాళ్ళు ఎవరు పోవద్దు, అట్లెట్లా పోతారు, మీరు వస్తే మీకు కూడా పడతాయి అని చెప్పి అంటున్నారు. మొత్తం అందరినీ భయప్రాంతాలు చేసి అంటే ఇక్కడ లోకల్గా బయట నుండి వచ్చిన స్థానికులని కాదని వీళ్ళు బయటికి వచ్చి ఇక్కడ ఫేమ్ చేస్తే మమ్మల్ని ఎవరు ముట్టుకోవాలన్న భయంతో ఒక బెదిరింపు ధోరణితో ఉన్నారేమో కానీ ఇక్కడ అయితే నడవదు. ఇట్లా ఎప్పటి నుండి ఉంటున్నారు వీళ్ళు? అసలు ఎక్కడి నుండి వచ్చారు అసలు వీళ్ళు వచ్చిన విషయం కూడా తెలియదు చాలా మటుకు. ఇక్కడ ఏదో రీసెంట్గా అవుతున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. దానికి మొన్న వచ్చిన వ్యక్తులు వీళ్ళకి తెలియని కూడా వీళ్ళు స్థానికంగా వీళ్ళు పుట్టిన సగం నుండి ఇక్కడ నుండి పుట్టి పెరిగిన వ్యక్తులు వీళ్ళు ఇక్కడ స్థానికంగా చాలా నోన్ పర్సన్స్ కానీ అంటే వీళ్ళని కొడితే మాకు అడ్డోవర్ ఉండర్రా అన్న దాంతోనే రౌడీజం చేసామని చెప్పి ఇక్కడ ఏదో ఏపీ లెక్క ఉంటుందేమో అనుకుంటురేమో కానీ ఇక్కడ ఆ విధంగా ఉండదు. ఇక్కడ కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరు గంగా యమునా తహజీబ్ ఉంటుంది ఇక్కడ. ఆ విధంగా కాకుండా మాదే నడవాలి అన్న విధంగా వచ్చి ఒక 70 మంది 10-20 మంది వచ్చి కొట్టడము ఎవరు లేని సమయం చూసి అంటే ఒకవేళ పోరాటమే చేయాలనుకుంటే వీళ్ళని అందరు ఉన్నప్పుడు చేసేది ఉండే ముందు రోజే కొట్లాడాలి అనుకుంటే ముందు రోజే కూర్చొని పోలీస్ స్టేషన్లోనే అంటున్నారంట సంపుతా చేస్తా అంటే ఇది ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఇక్కడ అంత ఇదైతే ఉండదు కదన్న. ఎట్టి పరిస్థితుల్లో మంచి ప్రభుత్వం ఉంది, మంచి అధికారులు ఉన్నారు, అధికారులకి మేము 100% వీళ్ళ సైడే ఉన్నారు అని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మాత్రము న్యాయం చేయాలి. ప్లస్ షీ టీమ్ నుండి కూడా అదేవిధంగా యానిమల్స్ యాక్ట్ నుండి కూడా అవి పెట్టిస్తున్నాం. ఇప్పుడు జస్ట్ వీళ్ళని కొట్టినందుకు కేసు పెట్టిరు, లేడీస్ విధంగా కానీ యానిమల్ దాని విధంగా కానీ ఎటువంటి కేసు లేదు. అది కూడా యాడ్ చేపిస్తూ 2-3 డేస్లో మండే ఇవాళ హాలిడేస్ ఉంది కాబట్టి 2-3 డేస్లో మనం అది చేపిస్తూ 100%. ఎక్కడున్నారట అసలు ఎవరైతే ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎక్కడున్నారు అసలు? రిమాండ్ చేశారు చెంచల్గూడ జైల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని వచ్చి ఇంకా భయపెట్టిద్దామని చెప్పి అనుకుంటే ఆ విధంగా అయితే నడవదు ఇక్కడ. ఇట్లా సో మరి అంటే ఫైనల్గా అయితే జస్టిస్ ఇస్తారా? మరి జస్టిస్ 100% ఇస్తాము. అది ఏదేమైనా వాళ్ళు ఏదో రౌడీజం చేద్దామంటే మేము కూడా ఇక్కడ తయారే ఉన్నాము. దానికి గతంలో వీళ్ళ మీద ఏమైనా ఉండేనా అంటే వీళ్ళతో ఏమైనా గొడవలు కానీ? వీళ్ళు నోన్ పర్సన్ కూడా కాదండి, ఇక్కడ మనకు తెలియదు ఎక్కడ నుండో ఉన్న వాళ్ళు చేసి ఉండొచ్చేమో ఎక్కడన్నా. ఇక్కడైతే నోన్ పర్సన్ కాదు, వాళ్ళు ఏదో భయం పెట్టిద్దామంటే ఇక్కడ భయపడ్డాడు అయితే ఒకడు లేడు. దానికి ధైర్యం చెప్పనీకు మా బ్రదర్స్కి మేమైతే ఉండము. ఇక్కడ పుట్టి పెరిగినాము, మా చిన్న బాల్య మిత్రులం అందరం. మా అందరం వాళ్ళకైతే అడ్డంగా ఉండి మేము చేయాల్సిన పని చేస్తాం. మీరు చెప్పి అంటే మీ నాన్ననే కదా, రైట్. సో ఏందని అంటే మీరు కూడా అక్కడ స్పాట్లో ఉన్నారు కదా ఆ రోజు? సో 8th రోజు ఫస్ట్ డే ఉన్నాను నేను. 8th రోజు అది చిన్న పప్పి వచ్చిందనే చిన్న క్లాషెస్ అయినాయి. ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అన్న అయిపోయినాయి. అప్పుడు కూడా బెదిరియడం జరిగింది. సో పోలీసు వాళ్ళు చూసుకుంటారు ఇంత పెద్ద గొడవకి చిన్న దానికి పెద్దగా ఎవరు చేస్తారని అనుకోరు కదా. అప్పుడే ఆ సిచ్యువేషన్లో మాకు అప్పుడే సమ్మర్ వెకేషన్స్ వచ్చినాయని నేను మా అన్న బయటికి వెళ్ళడం జరిగింది. సో ఆ టైంలో కార్ లేదు ఇంటి ముందు, సో ఎవరు లేరు, వీడు ఒక్కడే ఉన్నాడు, వీళ్ళ వైఫ్ ఒకటే ఉంది, ఏం చేసినా ఏం కాదు అని ప్లాన్ మేము లేము అప్పుడు. సో అన్ని తెలుసుకొని ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చి అటాక్ చేయడం జరిగింది. అంటే ఒక డాగ్ విషయంలో చూసుకుంటే అది మూగజీవి, అది ఏమన్నది. దాని విషయంలో చూసుకుంటే డాగ్ని పక్కన పెట్టి మీ మమ్మీని డాడీని కూడా దారుణంగా కొట్టడం పరిస్థితి. సో ఇది ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇది కావాలని చేసిందని అనుకోవచ్చు? 100% కావాలని చేసిందే, చంపుదామని వచ్చిర్రు. సో మీరు కుక్క వీడియో కూడా చూసి ఉండొచ్చు మా పెట్టి. ఆ భయపడి లోపలికి వెళ్ళినా కూడా లోపలికి వచ్చి మరీ రాడ్తో కొట్టడం జరిగింది.
సో ఇది అందరం సపోర్ట్గా జస్టిస్ కావాలని కోరుతున్నాం మేము అందరం. ఎట్లా ఉంది ఇప్పుడు మమ్మీ డాడీ కండిషన్ ఎట్లా ఉంది? మమ్మీ డాడీ కండిషన్ ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. సో క్యూర్ అవ్వడానికి ఒక 2 months పడుతుంది అన్నారు. మా పెట్టి కూడా ఇంకా హాస్పిటల్లో ఉంది. సో హెడ్ క్రాక్ ఇంకా జా లైన్ క్రాక్ వచ్చింది అన్నారు. సో దానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. పోలీస్ స్టేషన్లో ఏమంటున్నారు అంటే పోలీస్ వాళ్ళు కూడా కేసు టేకప్ చేశారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు కూడా రిమైండ్లు ఉన్నారు. సో అందరు ఫర్దర్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం అందరు.